47,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఒకవైపున. రెండో వైపున 50,000 ఎకరాలు కావాలని తీసుకొని అవి చాలవు, రెండోసారి నేను ఎన్నిక కాబడ్డాను, మళ్ళా ఇంకొక 50,000 ఎకరాలు కావాలి అని పూలింగు ఎక్విజిషన్ అనేటువంటి పద్ధతుల్లో ముందుకు వెళుతున్నాడు. సరే, పూలింగ్ అంటే ఇష్టమైన రైతాంగం ఇస్తారు, తీసుకోవచ్చు, వారికి కావాల్సిన బెనిఫిట్స్ చేయొచ్చు, తప్పులేదు. ఇష్టం లేనటువంటి రైతాంగాన్ని కంపల్సరీ ఎక్విజిషన్ పెట్టి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు. దానికి కూడా తప్పులేదు. కంపల్సరీ ఎక్విజిషన్లో ఏ విధంగా యాక్ట్లో ఉన్నాయో ఆ విధంగా మీరు వాళ్ళని సాటిస్ఫై చేసి కంపల్సరీ ఎక్విజిషన్ తీసుకోండి, తప్పులేదు. దానిలో కొన్నిటిని వైలేట్ చేసేసి దుర్మార్గంగా రవిడీజంగా ఎవరైనా పొలం ఇవ్వకపోతే కొండవీటి వాగు యొక్క గండి కొట్టేసి ఆ నీరుని దానిలోకి ప్రవహింపచేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంటే అది పంట పండించుకోలేడు. ఇస్తావా సస్తావా ఒకటి. రెండు, నేను పొలం ఇవ్వలేదనుకోండి, ఆ చుట్టుపక్కల వారు పొలం ఇచ్చారనుకోండి, అవన్నీ తవ్వేస్తున్నారు, ఈ చేలోకి అసలు వెళ్ళటానికి దోవ లేకుండా చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో కరెక్టా? అన్యాయం కాదా? అక్రమం కాదా? అసలు వాళ్ళు పొలాలు ఇవ్వకపోయినా ప్లాట్లుగా వేసేస్తున్నారు, రోడ్లు మ్యాపులు వేసేసి అయిపోయింది మీది అనేటువంటి పద్ధతుల్లో మీరు మాట్లాడుతున్నారు. దీని మీద ఎవరైతే కంపల్సరీ ఎక్విజిషన్కి పూలింగ్కి ఇవ్వడానికి నిరాకరించి చట్టబద్ధంగా పోరాడుతున్నారో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు, రిక్వెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మేము మీకు అండగా ఉంటాం, న్యాయమైన సమస్యల మీద మేము పోరాడతామన్నారు. మాది ఒక కమిటీ వేశారు, 2 సార్లు కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. పెనుమాక రైతులు రమ్మన్నారు, మేము వెళ్తున్నాం. వెళ్ళకూడదా? నాకు తెలియకూడదు, చెప్పండి. ఇదేమన్నా పాకిస్తానా? ఇది మీ రాజ్యమా? మేము వెళుతుంటే అడ్డం వచ్చారు, పోలీసులు కూడా ఉన్నారు. ఏం ఘోరం అని నాకు అర్థం కాలేదు. రాళ్లు వేశారు, కార్లు పగలగొట్టారు, కోడిగుడ్లు వేశారు, పారిపోయామని ప్రచారం చేశారు. పోలీసులు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి దుష్ట శక్తులు కలిసి మా మీద ఇవాళ దౌర్జన్యం చేసేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు అంటే ఇది సరైన పద్ధతేనా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గంగా చేస్తూ దుంపదేగా మా మీద 2 కేసులు పెట్టారు. మేము బాధితులం. మమ్మల్ని అక్కడ కార్లు పగలగొట్టారు, మా 2 కార్లు బయలుపోయినాయి. వాళ్ళ కారు ఏమైనా బయలుందా? ఒక కానిస్టేబుల్కి రాయి తగిలి తల పగిలిపోయింది, హాస్పిటలైజ్ అయ్యాడు, కుట్లు వేశారు, సీరియస్ అయింది, ప్రాణాపాయం నుంచి తప్పుకున్నాడు. కేసు పెట్టారా? ఎవరి మీద పెట్టారు మీరు? మేము రాళ్ళు వేసామా? మేము వెళ్ళింది ఎవరివి? మా మీద ఒక దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. బాధితులే నిందితులట. నా మీద దాడి చేస్తారు, నన్ను కేసులో పెడతారు. మా ఇంటి మీద దాడి చేస్తారు, నన్ను కేసులో పెడతారు. మా మీద దాడి చేస్తారు, రాళ్లు వేస్తారు, మా మీద కేసులు పెడతారు. అక్కడెక్కడో మన దెందులూరులో ఆ శ్రీనివాస్ మీద దాడి చేస్తారు, ఎవరైనా చింతమనేని దాడి చేస్తాడు, శ్రీనివాస్ మీద కేసు పెడతారు. అంటే జరుగుతుంది ఏంటి? ఎవరైతే బాధితులు ఉంటారో, ఎవరైతే తన్నులు తింటారో, ఎవరైతే కార్లు బగలు పట్టించుకుంటారో వాళ్ళు నిందితులు, వాళ్ళు నిర్దోషులు. ఏమిటిది? ఎక్కడికి పోతుంది ఈ సమాజం? పోలీసులు ఏం చేస్తున్నారు అంటే చంద్రబాబు చెప్తేనో లోకేష్ చెప్తేనో మీరు కేసులు కట్టేస్తుంటే ఏంటి అన్యాయం? నాకు అర్థం కాలేదు. కేసులకు భయపడతామా? లేదు, మీరు దౌర్జన్యం చేస్తే రైతులకి ఆదుకోకుండా ఉంటామా అని అడుగుతా ఉన్నా. తీసుకోండి, మీరు తప్పులేదు. మీరేదో కలగంటున్నారు, అమరావతి అంటున్నారు, 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు అంటున్నారు, 1,00,000 ఎకరాలు అంటున్నారు. రైతులు ఇస్తే తీసుకోండి. లేదు, చట్ట ప్రకారం ఎక్విజిషన్ చేయండి. చట్ట ప్రకారం మేము ఎక్విజిషన్ చేయను, రవిడీతంగా ఎక్విజిషన్ చేస్తామంటే చేతులు కట్టు కూర్చోవాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అడుగుతా ఉన్నా. ఒక్క రైతుకు అన్యాయం జరిగినా కూడా మేము వెళ్లేటటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ రాష్ట్రంలో తప్ప మీ ఇష్టం వచ్చినట్టుగా 3 పంటలు పంటే భూమిని లాగేసుకోవాలనుకుంటున్నారు. వారి ఇష్ట ప్రకారం రాకుంటే మాకేం తప్పులేదు. కానీ మేము ఎవరు అందరూ వెళ్ళాం. అప్పిరెడ్డి వెళ్ళాడు, నేను వెళ్ళాను, మండితో కరుణ్ వెళ్ళాడు, డైమండ్ బాబు వెళ్ళాం. మేమందరం ఒక కమిటీగా ఫామ్ అయ్యి వెళ్తే మా మీద దౌర్జన్యం చేసి మాలో రౌడీలు ఉన్నారట, మేమే రాళ్ళేసామంట.
మేమే కోడిగుడ్లు వేసామంట. చూస్తున్నారుగా ప్రపంచం, మీరు చూశారుగా, మొత్తం లైవ్లో వచ్చింది, మీడియా అంతా ఉంది. మా ఇంటి మీద జరిగింది కూడా అదే. వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలే, వీళ్ళని కూడా అరెస్ట్ చేయరు. మా మీద కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. అరెస్టులకు భయపడతామని అడుగుతా ఉన్నా. ప్రపంచం చూడలేదా? ప్రపంచం ఏం జరుగుతుందో అర్థం కావటం లేదా? సామాన్య ప్రజానీకానికి తెలియదా? విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజానీకం చూడటం లేదా? ఈ అమరావతి వ్యవహారంలో ఒక పెద్ద దోపిడీ కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మామూలు దోపిడీ కాదు. ఎంతండి చదరపు అడుగుకి 20,000. 20,000 చదరపు అడుగులకి మీరు డబ్బులు ఇస్తున్నారంటే, లోన్ తీసుకొచ్చి 47,000 కోట్లు లోన్ తీసుకొచ్చి మీరు వాళ్ళకి ఇస్తున్నారంటే ఎంత కమిషన్ తీసుకుంటున్నారు? మెడ్రాస్ లాంటి, బాంబే లాంటి చోట కూడా 5-6 వేల కన్నా ఎక్కువ లేదే. మీరు 12,000 15,000 పెంచి పెడుతున్నారంటే దోపిడీ కదా? ఈ దోపిడీని ప్రశ్నిస్తే మా మీద కేసులు, రైతులు ఆక్రమణలు విని వెళుతుంటే మా మీద కేసులు, మా మీద దౌర్జన్యాలు చేశారు, కేసులు పెట్టారు. ఇంత దారుణంగా బాధితుల్నే ముద్దాయిలు చేసేటటువంటి కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది, ధైర్యంగా ఎదుర్కొంటుంది. ఉండవల్లి గాని, పెనుమాక్ గాని, ఎర్రబాలెం గాని, నిడమరు గాని, బేతపూడి గాని, కురగల్లు గాని, అమరావతిలో ఉన్నటువంటి ఈ ప్రాంతాల రైతులందరూ కూడా ఇవాళ కూడా మాట్లాడారు. అయ్యా, వాళ్ళందరూ వచ్చింది మా కోరిక మేరకు వచ్చారు, మాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చారు, మా పరిస్థితి చూడటానికి వచ్చారు. ఏంటిది నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు, రైతులు ఆవేదనలో ఉన్నారు, వీళ్ళు వెళ్ళి వాళ్ళు రెచ్చగొట్టారు. మేము రెచ్చగొట్టడం ఏంటి? సిగ్గుందా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి. అడ్డగోలుగా మీరు వ్యవహారం చేసి మా మీద దౌర్జన్యాలు చేయటమే కాకుండా కేసులు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. నేను మనవి చేస్తున్నా, ముఖ్యంగా డీజీపీ గారికి మనవి చేస్తున్నా, పోలీస్ వారికి మనవి చేస్తున్నా. అయ్యా, ఒక పోలీస్, డ్యూటీలో ఉన్న పోలీస్ దెబ్బతిన్నాడు, అదృష్టవశాత్తు సేవ్ అయ్యాడు, చాలా పెద్ద గాయమైంది. వాట్ యాక్షన్ యూ హ్యావ్ టేకెన్? మామే సరే, బందోబస్తుకు వచ్చినటువంటి ఒక మిడిల్ క్లాస్కి సంబంధించినటువంటి ఒక కానిస్టేబుల్ మీద దాడి జరిగితే, ప్రాణాపాయ పరిస్థితి వస్తే ఎవరినైనా ఒకరిని అరెస్ట్ చేశారండి? మమ్మల్ని దాడి చేస్తే అరెస్ట్ చేయకపోతే చేయకపోయారు. లోకేష్ ఏదో మీకు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి, మీ మనిషికి, మీ సెక్యూరిటీలో ఉన్నటువంటి మనిషికి, మమ్మల్ని కాపాడటం కోసం వచ్చినటువంటి మనిషికి దాడి జరిగి తలకాయ పగిలిపోతే ఎందుకు ఇంత నిర్లిప్తతగా ఉన్నారు? ఇది సమాజానికి మంచిదేనా? ఆ పోలీస్ కానిస్టేబుల్ని ఎవరైతే రాయిబెట్టి కొట్టారు, క్లియర్ కనిపిస్తా ఉంది. ఎన్నిసార్లు చూశారో మీరు టీవీలో చూడండి, సోషల్ మీడియాలో చూడండి. అతను నారా లోకేష్ పక్కన ఫోటో దిగాడు ఇంతకు ముందు. పోలీసు చూసుకు సింపుల్, పెద్దగా ఏం అవసరంలా. అలాంటి వ్యక్తి మీద కూడా మీరు యాక్షన్ తీసుకోకపోతే ఇంకేముంటుంది? దిక్కేముంది సమాజంలో? నేను అడుగుతా ఉన్నా. అదేమంటే మాయమడి రౌడీలు వచ్చారంట, మాయమడి సంఘ వ్యతిరేక శక్తులు వచ్చారంట. ఈనాడు రాస్తారు, ఆంధ్రజ్యోతి రాస్తుంది, ఈటీవీ చూపిస్తుంది, ఆంధ్రజ్యోతి చూపిస్తుంది, TV5 చూపిస్తుంది. మా మీద కేసులు రిజిస్టర్ చేస్తారు. మా మీద SC/ST అట్రాసిటీస్ కేసు పెట్టారు. అంటే మేము SCని STని తిట్టాము. అక్కడికి తిట్టే అవకాశం ఉందా? ప్రపంచం అంతా చూస్తుంది కదా. అంటే చిన్న కేసు పెడితే రిమాండ్ ఇవ్వరేమో, SC/ST అట్రాసిటీస్ కేసు పెట్టి ఇంతకన్నా ఎక్కువ కేసు ఉంటే ఆ కేసు కూడా పెట్టి రిమాండ్కి పంపేద్దామని. రిమాండ్కి పంపితే భయపడతామని నేను అడుగుతున్నా. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీరు రిమాండ్కి పంపితేను, జైలుకి పంపితేను భయపడి పారిపోయేటటువంటి పరిస్థితి ఉందా ఇవాళ రాష్ట్రంలో? అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. బాధితులే నిందితుల్ని చేస్తుంది, దోషుల్ని నిర్దోషులు చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. మరోసారి చెబుతున్నా, అమరావతి ఒక అంతులేని కథ, పూర్తయ్యేది కాదది. ఆ అమరావతిలో దోపిడీ జరుగుతూ ఉంది. మొన్నటిదాకా ATM పోలవరం, ఇవాళ AAA అమరావతి. డబ్బులు కొట్టేసుకోవటమే, మట్టి కాంట్రాక్ట్ ఇవ్వటమే, లేదా వంతెన కాంట్రాక్ట్ ఇవ్వటమే, కమిషన్ 20% 30% తీసుకోవటమే, డబ్బు చేసుకోవటమే, సంచులు కట్టుకెళ్ళటమే. దీనిలోకి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళి పలకరిస్తేనో, ఆ అమరావతి వెళ్తేనో మా బండారం బయటపడిపోద్ది, మా అవినీతి బయటపడిపోద్దని భయపడి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పోలీసులను అడ్డం పెట్టి, రౌడీ మోకలను అడ్డం పెట్టి
మా మీద రాళ్లు వేసేటటువంటి కార్యక్రమం చేసి మా మీదే కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.